నమశంకరాయ. కర్కాటక రాశి. మీన రాశిలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి భాగ్యస్థానం కాబట్టి యోగ శని దోషము అనేటువంటిది ఉంటుంది. దీని ప్రభావం వలన పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలలో, పుష్యమి 4 పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ కర్కాటక రాశికి. అష్టమ రాహువు ఒకవైపు, అలాగే ఈ యొక్క నవమ స్థానంలో అదృష్ట స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అదృష్టము అనగా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఆరోగ్యం ఇబ్బంది పడుతూ ఉండడం, ఏ పని యందు కూడాను ఆసక్తి ఉండకపోవడం, అంతా ఒక జిగ్జాగ్ లాగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏర్పడబోతుంది. పైగా రాశిలోనే ప్రస్తుతం గురు సంచారం జరుగుతుంది. ఇది కూడా దోష ప్రభావం. కాబట్టి ఈ సంబంధించినటువంటి దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో జూన్ 13వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా ప్రధానంగా శని దోష నివారణ పూజలు, హోమాలు, కాళీ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే ఆరోగ్య సమస్యలకి మృత్యుంజయ హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, ఆర్థికపరమైన సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద, అలాగే 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి తదనంతరం బ్రాహ్మణుడికి ఈ యొక్క నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లబట్ట దానము చేయండి. పరమేశ్వరుడికి శంకు పుష్పాలతో కానీ, నీలి చామంతి పుష్పాలతో కానీ, అలాగే మారేడు దళాలతో కానీ అర్చన జరిపించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ 13వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.